ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు మీద అంటే కేసీఆర్ గారు చాలా బలంగా నన్ను నిలబెడతారని. ఒక బిడ్డలా ఆ డే నుంచి ఈ డే వరకు ధైర్యంగా ఉండమని చెప్పిన వాళ్ళలో ప్రముఖులు కేసీఆర్. ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫోటో తీసి పక్కకు పెట్టి బయటికి నెట్టే రాజకీయ పరిస్థితుల మధ్య నువ్వు నిలబడాలి బిడ్డ అని చెప్పిన వాళ్ళు కేసీఆర్ గారు. పిలుస్తారు. అది ఆ తర్వాత తెలంగాణలో సాయితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ మా వదినమ్మ నిలబడాలి, మా అక్క నిలబడాలి, అన్న అనుకున్నది సాధించాలని చెప్పేసి నాకు అడుగడుగున అండంగా ఉంటున్నారు. హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ అన్న కావచ్చు, అంటే ఒక్కరని చెప్పలేను, ప్రతి ఒక్కరు భవిష్యత్తులో ఖచ్చితంగా నేను నిలబడ్డ తర్వాత మళ్ళీ మనం కలుస్తాం. రైట్ అక్క, జీవిత భాగస్వామిగా ఏదైతే సాయన్న గారి ఆశయాలని నెరవేర్చాలని చెప్పి ఇంత బరువు బాధ్యతలు మీ భుజ స్కంధాల మీద వేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మీ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ తరపున అంటే ఏం చెప్తారు? ఒకటి, ప్రజలు ఈరోజు నాయకులేదో వీళ్ళు నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పనులు చేసుకోవాలి కాదు, బాధ్యత ఇచ్చినట్టు. ఒక నాయకులుగా వాళ్ళని నిలబెట్టిర్రు అంటే వాళ్ళకు మరింత బాధ్యత ఇచ్చినట్టు, వాళ్ళను ముందులో ఉంచినట్టు, అంతే, బాధ్యతను మీద పెట్టి ముందులో ఉంచినట్టు. కానీ పని మాత్రం ప్రజలతో మమేకమై అందరూ కలిసి చేసుకునేది. ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా బాధ్యతను ఒక మీరమేడతాం తప్ప వాళ్ళతోటి పని చేయించే బాధ్యత ప్రజలదే. ఖచ్చితంగా పని చేయించుకోవాలి. రెండవది, ఈరోజు మనం ఒక బాధ్యతలో వచ్చినంత మాత్రాన అధికారం చెలాయించడం కోసం కాదు, దాన్ని పని చేయడంలో చూపించాలి, ప్రేమగా ప్రజలతో ఉండడంలో చూపించాలి. అనేక నియోజకవర్గాల్లో చూస్తుంటాం, ఒకసారి అధికారం రాగానే వాళ్ళ మాట తీరు మారిపోతుంటది, వాళ్ళ ఉండే విధానం మారిపోతుంటది, వ్యవహార శైలి, ఎవ్రీథింగ్ మారిపోతుంటది. బాధ్యత ఇచ్చినప్పుడు ఇంకా మనకి ఉండి పని చేయాల్సిన పరిస్థితుల్లో వీళ్ళ అధికారం చెలాయించే విధంగా ఉండే వ్యవహార శైలికి చాలా మంది నాయకులు ఓడిపోయేది ఇక్కడనే, ఆ వ్యవహార శైలి. సాయన్న బతికున్నప్పుడు ఇదే ఇంటి గుమ్మం దగ్గర ఆపద అని చెప్పి, ఇబ్బందులు అని చెప్పి అనేక పేద ప్రజలు వస్తుండే కదా, ఇప్పుడు సాయన్న గారు లేరు. అదే రకమైన పరిస్థితులు నిరుపేదల కోసం ఇంటి కడపలు ఎప్పుడు తెరిచే ఉంటాయి అక్క? అంటే ఒకటి, సాయి ఉన్న పర్సన్ ఏం కాదు, మేము పేద వర్గం నుంచి వచ్చిన వాళ్ళ, కష్టం అంటే ఏందో తెలిసిన వాళ్ళు కాబట్టి మాకు ఎట్లుంటదంటే ఏదో ఉంది మేము చేస్తామని కాదు, ఉన్న దాంట్లో చేసుకుందాం. నాకు ఇంత ఉంది, ఇది నాకు ఉపయోగపడేదానికంటే అవతల వాళ్ళకి ఇప్పుడు చాలా అవసరం కాబట్టి అది చేస్తే వాళ్ళు ఇంకా కొంచెం మెరుగవుతారు, ఇంకా కొంచెం బెటర్ అవుతారు అనే విధంగా సహకారం చేసింది. ఉండో లేకుంటే తరతరాల నుంచి ఉండో ఇంకేదో చేసో దాంట్లో నుంచి వందల బిజినెస్లు చేసో చేసింది కాదు. మనకున్న దాంట్లో మనకున్న పరిచయాల రీత్యా కావచ్చు, ప్రభుత్వంలో మనకున్న అధికారం రీత్యా కావచ్చు, లేదు మనకున్న ఆర్థిక పరిస్థితి రీత్యా నేను కష్టపడి వచ్చిన కాబట్టి నాకు తెలుసు కాబట్టి అది లేకుంటే ఎంత ఇబ్బంది పడతారో, పలానా హాస్పిటల్ అంటే ఎంత ఇబ్బంది పడతారో తెలియదు, ఎడ్యుకేషన్ అంటే ఎంత ఇబ్బంది పడుతుంది, అలా ఇబ్బందులను సరి చేసుకుంటూ అడుగు ముందలకి వేయడమే. అదే దిశగా నేను కూడా ఉంటా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు నాకు ఆ రకంగా సహకరించిన వాళ్ళు కూడా వందల మంది ఉన్నారు బయటికి రావడానికి, అడుగులు వేయడానికి. అది మాట రూపంలో కావచ్చు, ఇంటికి వచ్చి ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని అక్కడెక్కడో ఖమ్మం నుంచి అక్కడెక్కడో నిజామాబాద్ నుంచి నన్ను పలకరిద్దామని వచ్చిన వాళ్ళకు వాళ్ళు జర్నీకి అయ్యే ఖర్చు అలసట అవి చూసుకోలేదు, నాకు ఒక మాటనే ధైర్యం ఇచ్చిపోదాం అనుకున్నారు కాబట్టి అవే నన్ను నిలబెట్టినాయి. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో సాయి అనుకున్నది కాకుండా అనుకోకుండా ఇంకేమన్నా చేద్దామని భవిష్యత్తులో ఉంటాయి చూడు, అవన్నీ చేసే దిశగానే నా అడుగులు ఉంటాయి. ఇంకొకటి విషయం చెప్తున్నా ఉపేంద్ర, నేను ఈ రోజు చూశాను వైన్ షాప్ల గురించి చూశాను. అంటే ఒక మహిళగా మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు తెలంగాణ ఇదే పని గనక కేసీఆర్ గారు చేసుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విమర్శించే వాళ్ళు, ఎట్లా మాట్లాడేవాళ్ళు. 2000కు పై చిలుకు వైన్ షాపులు ఉంటే ఈరోజు 10,000 పై చిలుకు వైన్ షాపులను పర్మిషన్స్ ఇస్తుంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు. ఇదే ఎలక్షన్ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో ఒక అక్కను అడిగితే మీ ఊర్లో ఎన్ని వార్డులు ఉన్నాయి అని అడిగితే 12 వార్డులు ఉన్నాయి అని చెప్పారు. 12 వార్డులు ఉన్నాయి కానీ 12 వార్డులకు 20 బెల్ట్ షాపులు ఉన్నాయి అని అన్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చిండు. రేపటి నాడు భవిష్యత్తులో కాంగ్రెస్ రాయనులు కావచ్చు, లేదు మా కాంగ్రెస్ పార్టీ గనక వైన్ షాపులను గనక పర్మిషన్లు ఎక్కువ ఇచ్చినా, లేదు వైన్స్ అమ్మకాలు ఎక్కువ చేసినా
తరిమి కొడతాము బొక్కలేస్తామని మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి గారు. మరి ఈ రోజు ఆ 2000 పై చిలుకున్న వైన్ షాప్లను 10,000 పై చిలుకు వైన్ షాప్లను చేస్తుండ్రు. మరి ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి, ఏ రకంగా తరిమి కొట్టాలి, ఏ బొక్కలు వేయాలి? అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. ఇటువంటివి కదా మహిళా లోకం ప్రశ్నించాల్సింది. ఇదే పని కేసీఆర్ గారి ప్రభుత్వం చేస్తే ఎన్ని గొంతులను ఎత్తుతుండే. మరి ఈ రోజు పొద్దున చూసాం అక్క. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మొన్ననే సామాజిక మాధ్యమాలు మనందరం చూసిన ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు ఎమ్మెల్యే గారి ఇంటి మీద, సునీతా లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడాన్ని ఎట్లా చూస్తారు? మరి ఒకటి అక్కడ లోకల్ పరిస్థితులు, ఇప్పుడు ఇక్కడ ఒక్క నియోజకవర్గంలోనే కాదు అనేక నియోజకవర్గంలో ఇంతకు ముందుతో పోలిస్తే దాడులు పెరిగినాయి. పోలీస్ వ్యవస్థ కూడా పనితీరు అనేది మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటికే వెళ్ళి మాట్లాడము, అసెంబ్లీ సాక్షిగా లక్ష్మారెడ్డి గారి పరిస్థితి కావచ్చు. అంతకు ముందు కౌశిక్ రెడ్డి గారు చీర గాజులు అనే విషయం మాట్లాడిర్రు అని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు దీన్ని మీరు సమర్థిస్తారా, అట్లెట్లా మాట్లాడతారు అని మాట్లాడారు. కరెక్టే, సమర్థించము. కానీ అదే కౌశిక్ రెడ్డి గారు ఏమంటారు, ఇది సీఎం గారి దగ్గర నుంచి నేర్చుకో. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిర్రు, కేటీఆర్ గారిని బస్సు ఎక్కి గాజులు అవి అని మాట్లాడిర్రు కదా. ఆ భాష, ఆ నైపుణ్యం అనేది వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము మాట్లాడుతున్నాం అన్నారు. మరి ఫస్ట్ మాట్లాడిన వాళ్ళని ఏం చేయాలి? సరే వీళ్ళని ఖండిద్దాం, మరి ఫస్ట్ మాట్లాడిన వాళ్ళని కూడా ఖండించాలి. మహిళా నాయకురాలుగా మీరు చెప్పండి అక్క, మహిళా ఎమ్మెల్యేల మీద దాడి చేయడం, లేదంటే మాజీ మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి మీద స్వయంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో మాటల యుద్ధంతో దాడి చేయడం, అంటే మహిళలకు ఈ రకంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది కదా, ఎట్లా చూస్తారు? ఒక్కటే అండి, సబితా ఇంద్రారెడ్డి గారి విషయంలో కావచ్చు, నిన్న జరిగిన సునీతా లక్ష్మారెడ్డి గారి విషయంలో కావచ్చు, లేదు కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడి విషయంలో కావచ్చు, దీని అన్నిటికీ సూత్రధారులకి రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. ఇప్పుడు అరకపూడి గాంధీ గారిని పిఎస్సి చైర్మన్ చేసేయడం ఏంది, పార్టీ కండువా కప్పడం ఏంది, ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పడం ఏంది, పిఎస్సి చైర్మన్ చేయడం ఏంది, ఈ కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడం ఏంది, ఇక్కడ అరకపూడి గాంధీని ఇంటి మీదకి వెళ్ళమని చెప్పడం ఏంది, ఇక్కడ వీళ్ళను హౌస్ అరెస్ట్ చేస్తే అయిపోతుంది. సబితా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అండి. ప్రజలకు కావాల్సిన 6 గ్యారెంటీలను అమలు చేయని పక్షంలో ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారిని అసెంబ్లీ సాక్షి ఏం అవసరం అండి? ప్రత్యక్షంగా ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన రాజకీయ అంశాలు అసెంబ్లీలో ఏం అవసరం? అసెంబ్లీలో మీరు ప్రజలకు సంబంధించినవి మాట్లాడండి, సమస్యల మీద మాట్లాడండి. అంటే మీ బాధ ఏంది? అక్కడ వెళ్ళి సబితా ఇంద్రారెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చొచ్చిరని పార్టీ ఫిరాయింపుల మీద. అవును, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఫిరాయింపుల మీద కంప్లైంట్ ఇచ్చొచ్చింది. దాంట్లో మీరు దాని గురించి ఇంకేదన్నా మీరు స్టే తెచ్చుకుంటారా, మీరు కోట్ల కొట్లాడతారా, మీరు చేయండి. కానీ అసెంబ్లీ సాక్షిగా ఏం అవసరం? మీడియా పాయింట్ దగ్గర మాట్లాడండి, బయట మాట్లాడండి, ఇంకో దగ్గర మాట్లాడండి. ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల మీదనే, మహిళా ఎమ్మెల్యేల మీదనే ఈ రకంగా దాడులు జరుగుతుంటే ఇటువంటి రాజకీయ పరిస్థితులను అధిగమించి సాయిచంద్ గారు, రజనీ సాయిచంద్ గారు బయటికి రాగలుగుతారా? ఆ దృఢమైన సంకల్పం, నమ్మకం ఉందా? ఖచ్చితంగా రాగలుగుతామండి. ఆ దాడులను తిప్పి కొడతాం. మహిళా రాజకీయ నాయకులు ఏం తక్కువ కాదు కదండి. వాళ్ళ పార్టీలని ఆదర్శవంతరాలైన ఇందిరాగాంధీ గారి రాజకీయాన్నే కదా వాళ్ళు చెప్పుకొని వస్తున్నారు. ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్నారు కదా. మహిళా నాయకులు కావచ్చు, మహిళా రాజకీయ నాయకుల మీద తక్కువ చేసి మాట్లాడినా, దాడులు చేసినా తిరిగి తిప్పికొట్టే అంత శక్తి మాకు ఉంది. మేము ఏం ఊరుకోం, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మీ అంత విచక్షణను కోల్పోయి ప్రవర్తించకపోవచ్చు, ఎందుకంటే మేము భవిష్యత్తు తరాలకు ఒక మంచి సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నాము, మాకు బాధ్యత ఉంది. కానీ తిప్పి కొట్టే సత్తా కూడా ఉంది, ఖచ్చితంగా కొడతాం. రైట్ అక్క. 10 నెలల ఈ కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉద్దేశిస్తూ తెలంగాణ రాష్ట్ర సమాజానికి మంచి సందేశం ఇవ్వాలి రజనీ సాయిచంద్ గారు అంటే ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఒకటి, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మనకు అంటే రాజకీయ నాయకులకు రాజకీయాలు ముఖ్యం కావచ్చు, కానీ ప్రజలకు రాజకీయాలు ముఖ్యం. ప్రజలకు వాళ్ళ జీవన ప్రమాణాలు ముఖ్యం. ప్రజలకు భవిష్యత్తు తరాలకి ఏది ముఖ్యమో వాటి గురించి బాట వేయడం ముఖ్యం. కాబట్టి ముందు రాజకీయ నాయకులు కావచ్చు, ముందు తరాల వాళ్ళు ఏది చేసిర్రో అదే అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, మరింత అభివృద్ధి చేసే విధంగా ఏదైనా ఉండాలి. తప్పితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను, ఇప్పుడున్న రాజకీయ నాయకులను, విచక్షణ కోల్పోతున్న తత్వాన్ని, నోటికొచ్చిన దురుసు మాటల్ని ప్రజలు గమనిస్తున్నారు.
భవిష్యత్తులో వీటిని ప్రజలు ఎంకరేజ్ చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి మెరుగైన సమాజాన్ని నిర్మించుకునే దిశగా తెలంగాణ ఉండాలి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అందరూ ప్రజాప్రతినిధులు తెలంగాణను చూసే విధంగా తీర్చిదిద్దుకున్నాం. తెలంగాణ వైపు కొత్త రాష్ట్రము ఎలా అభివృద్ధి చెందుతుందని చూసే దిశగా అడుగులేసింది తెలంగాణ. కాబట్టి భవిష్యత్తు తెలంగాణ కూడా అంతే మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో అటువంటి రాజకీయ నాయకుల్ని, అటువంటి రాజకీయాల్ని, అటువంటి పరిపాలనని మద్దతిచ్చి ప్రజలు ముందరికి నడపాలని. తెలంగాణ అభివృద్ధిలో మీ వంతు పాత్ర ఉందంట. ఖచ్చితంగా ఉంటది, చాలా మెరుగ్గా ఉంటది. అదే దిశగా అడుగులే. చలో రైట్ అక్క, అడగంగానే ఇంత మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అక్క. మీ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీ అభిమానులు ఆశిస్తున్నట్టు రాబోయే రోజుల్లో మీరు అత్యంత స్థాయిలో పదవులు అనుభవించి ప్రజలకు మరింత చేరువగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. మంచిది.